అప్డేటర్ సర్వీసెస్ లిమిటెడ్ (యుడిఎస్) అనేది భారతదేశంలోని ఒక ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ (ఐఎఫ్ఎం) మరియు బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ (బిఎస్ఎస్) కంపెనీ. సరళంగా చెప్పాలంటే, పెద్ద పెద్ద కంపెనీలు తమ సొంతంగా చేసుకోలేని పనులను, నాన్ కోర్ యాక్టివిటీస్, వీరికి అప్పగిస్తాయి. వీరు అందించే సేవలను రెండు ముఖ్య భాగాలుగా విభజించవచ్చు. 1. ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎం). ఇది వారి ప్రధాన వ్యాపారం. కార్యాలయాలు, మాల్స్, విమానాశ్రయాలు మరియు ఆసుపత్రుల నిర్వహణ వీరు చూస్తారు. సాఫ్ట్ సర్వీసెస్, హౌస్ కీపింగ్, శుభ్రత, గార్డెనింగ్, పెస్ట్ కంట్రోల్ మరియు ఫీడ్ క్లీనింగ్. హార్డ్ సర్వీసెస్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, ప్లంబింగ్, హెచ్విఏసి, ఏసీ నిర్వహణ, మరియు ఇతర మెకానికల్ పనులు. ప్రొడక్షన్ సపోర్ట్, ఫ్యాక్టరీలలో మెషీన్ల నిర్వహణ మరియు క్లీనింగ్. 2. బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ (బిఎస్ఎస్). ఇది కంపెనీలకు అవసరమైన ఇతర సేవలు. ఆడిట్ మరియు అస్యూరెన్స్, రిటైల్ స్టోర్లలో స్టాక్ తనిఖీ చేయడం, అసెట్ ట్యాగింగ్ మరియు వెరిఫికేషన్. ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, కొత్త ఉద్యోగుల వివరాలను తనిఖీ చేయడం. లాజిస్టిక్స్ సపోర్ట్, గిడ్డంగుల నిర్వహణ, వేర్హౌస్ మేనేజ్మెంట్. ఎయిర్పోర్ట్ సర్వీసెస్, విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు. ఈ వ్యాపార నమూనా, బిజినెస్ మోడల్, లోని ప్లస్ మరియు మైనస్. ప్లస్ వీరికి పెద్ద క్లయింట్లు, టాటా, హ్యుండాయ్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఉంటారు. ఒక్కసారి కాంట్రాక్ట్ వస్తే అది దీర్ఘకాలం కొనసాగుతుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కార్యాలయాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వీరికి పని ఉంటుంది. ఇది లో మార్జిన్ బిజినెస్. అంటే పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ ధరకే పని చేయాల్సి వస్తుంది. పైగా ఇది ఎక్కువ మంది ఉద్యోగులతో, లేబర్ ఇంటెన్సివ్ కూడిన పని, కాబట్టి జీతాల భారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన విషయానికి, స్టాక్ చార్ట్ పడిపోవడానికి ఒక కారణం ఏమిటంటే, ఆదాయం పెరుగుతున్నా లాభాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, హై ఎక్స్పెన్సెస్. మేనేజ్మెంట్ మార్పు. కొత్త గ్రూప్ సిఎఫ్ఓ, రామ్ ప్రవీణ్ రాధాకృష్ణన్, మార్చి 17, 2026 నుంచి బాధ్యతలు చేపట్టారు. కొత్త నాయకత్వం వచ్చినప్పుడు కంపెనీ ఆర్థిక క్రమశిక్షణలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.